నమస్కారం. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనిస్తే ప్రతీదీ, అవును, ప్రతీదీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యుంటుంది. కానీ ఆ కనెక్షన్స్, ఆ బంధాలు మన కంటికి కనిపించవు. మరి ఈ పర్యావరణంలోని ఆ కనిపించని బంధాల వెనుక ఉన్న అసలు కథేంటో ఈరోజు చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. మనం పీల్చే గాలి, మనం తినే ఆహారం, వీటన్నింటినీ ఒకదానితో ఒకటి కలిపి ఉంచే ఒక అదృశ్య శక్తి ఏదో ఉంది. అది చాలా క్లిష్టమైన, కాని అద్భుతమైన వ్యవస్థ. ఇంతకీ ఆ వ్యవస్థ వెనకున్న ఆ రహస్య బంధం ఏంటి? దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. సరే, ఈ కనిపించని బంధానికి సైంటిస్టులు ఒక పేరు పెట్టారు. అదే ఆవరణ వ్యవస్థ. ఇంగ్లీష్లో అయితే ఈకోసిస్టమ్. ఈ పదం వినగానే ఏదో పెద్ద సైన్స్ పాఠంలా అనిపించొచ్చు. కాని దాని వెనకున్న ఐడియా చాలా సింపుల్. అసలు ఈ ఈకోసిస్టమ్ అంటే ఏంటో ముందు అది చూద్దాం. ఒక చిన్న పూలతోట తీసుకోండి, లేదంటే ఒక పెద్ద అడవిని ఊహించుకోండి. రెండు చూడటానికి ఎంత వేర్వేరుగా ఉన్నా నమ్మండి, అవి రెండూ ఒకే ఒక ప్రాథమిక సూత్రం మీద పనిచేస్తాయి. ఆ సూత్రమేంటో తెలుసా? చాలా సింపుల్గా చెప్పాలంటే ఇకోసిస్టమ్ అనేది ఒక డీల్ అన్నమాట. ఎవరి మధ్య అంటారా? ఒక ప్రాంతంలోని జీవులకు, వాటి పరిసరాలకు మధ్య జరిగే డీల్. ఇక్కడ జీవులంటే చెట్లు, జంతువులు, సూక్ష్మజీవులు. పరిసరాలు అంటే గాలి, నీరు, నేల, సూర్యరశ్మి. ఈ రెండింటి మధ్య నిరంతరం ఒక ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం నడుస్తూ ఉంటుంది. అదే ఈ ఆవరణ వ్యవస్థకు ప్రాణం పోస్తుంది. దీనికి ఒక బెస్ట్ ఉదాహరణ కావాలంటే మన ఇళ్లల్లో ఉండే ఎక్వేరియం గురించే ఆలోచించండి. అదొక చిన్న, మనం తయారుచేసిన ఈకోసిస్టమ్. అందులో చేపలు, మొక్కలు, ఇవన్నీ సజీవాంశాలు. మరి నీరు, ఆక్సిజన్, లైటింగ్, అవి నిర్జీవాంశాలు. ఈ రెండూ సరైన బ్యాలెన్స్లో ఉన్నంతకాలం ఆ ఎక్వేరియం బయటనుంచి పెద్దగా సాయం అవసరం లేకుండానే ఒక చిన్న ప్రపంచంలా నడుస్తుంది. సరే, ఈ ఆవరణ వ్యవస్థ అనే పెద్ద నాటకంలో ప్రతి జీవికి ఒక ప్రత్యేకమైన రోలుంటుందన్నమాట. మరి ఆ పాత్రధారులెవరో, వాళ్ల పనులేంటో ఇప్పుడు చూద్దాం. ఈ నాటకంలో అసలైన హీరోలు ఎవరంటే ఉత్పత్తిదారులు, అంటే మన ఆకుపచ్చని మొక్కలన్నమాట. ఇవి ఒక మ్యాజిక్ చేస్తాయి, నిజంగా మ్యాజికే. సూర్యుడి శక్తిని వాడుకుని గాలి, నీటితో తమ ఫుడ్ తామే తయారు చేసుకుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవి మొత్తం ఈకోసిస్టమ్కు వంట చేసే షెఫ్లు. ఈ షెఫ్లు లేకపోతే ఈ కథలో ఇంకెవ్వరికీ ఆహారం దొరకదు. అంత ముఖ్యం. షెఫ్లు వంట చేశాక కస్టమర్లు రావాలి కదా, అవే ఈ వినియోగదారులు. వీటిలో కొన్ని జింకల్లాగా నేరుగా మొక్కలనే తింటాయి, వాటిని శాకాహారులు ఉంటాం. మరికొన్ని సింహంలాగా ఈ శాకాహారులనే తింటాయి, అవి మాంసాహారులు. ఇలా శక్తి ఒకరి నుంచి మరొకరికి పాస్ అవుతూ వెళ్తుంది. ఇక ఫైనల్గా తెర వెనుక ఉండి అసలైన క్లీనింగ్ పనిచేసే సైలెంట్ వర్కర్స్ ఉన్నారు. అవే విచ్ఛిన్నకారులు, అంటే బ్యాక్టీరియా, ఫంగస్ లాంటివి. వీటిని ప్రకృతి యొక్క క్లీనింగ్ స్టాఫ్ అనొచ్చు. చనిపోయిన జంతువులు, రాలిపోయిన ఆకులు, వీటన్నింటినీ మళ్లీ విచ్ఛిన్నం చేసి వాటిలో ఉండే విలువైన పోషకాలను తిరిగి మట్టికిచ్చేస్తాయి. ఈ రీసైక్లింగ్ ప్రాసెస్ గనక లేకపోతే ఆలోచించండి, ఈ ప్రపంచం మొత్తం చెత్తతో నిండిపోయేది. ఒక్క క్షణం ఊహించుకోండి, ఈ క్లీనింగ్ స్టాఫ్ అంతా సమ్మె చేస్తే ఏమవుతుంది? చనిపోయిన జంతువులు, మొక్కల వ్యర్థాలు అన్నీ ఎక్కడికక్కడ పేరుకుపోతాయి. నేలలో సారం మొత్తం పోతుంది, మొక్కలు పెరగవు, ఆహారం ఉండదు. అంటే మొత్తం సిస్టమ్ కుప్పపొలిపోతుంది. అంతటి కీలకమైన పాత్ర వీటిది. ఓకే, ఇప్పుడు దాకా మనం ఈ నాటకంలోని పాత్రల గురించి చూశాం. మరి ఈ పాత్రలన్నీ ఒకదానితో ఒకటి ఎలా కనెక్ట్ అయ్యున్నాయి? శక్తి ఒక జీవి నుంచి మరో జీవికి ఎలా వెళ్తుందో ఇప్పుడు చూద్దాం. సింపుల్గా, ఎవరు ఎవర్ని తింటారు అనే ప్రశ్నకు జవాబే ఈ ఆహారపు గొలుసు. ఇది శక్తి ప్రవాహాన్ని అర్థం చేసుకోవడానికి చాలా ఈజీ వే. ఉదాహరణకి, గడ్డిని మిడత తింటుంది. సో గడ్డిలోని శక్తి మిడతలోకి వెళ్తుంది. ఆ మిడతను కప్ప తింటుంది, కప్పను పాము. ఇలా శక్తి ఒక గొలుసులా స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తుందన్నమాట. ఈ గొలుసులో మనం చూసిన ప్రతి స్టెప్ని ఒక పోషక స్థాయి లేదా ట్రోఫిక్ లెవెల్ అంటారు. దీన్ని ఒక పిరమిడ్లా ఊహించుకోండి. ఆ పిరమిడ్ బేస్లో, అంటే అట్టడుగున, ఉత్పత్తిదారులు ఉంటాయి, అంటే మొక్కలు. అవి సంఖ్యలో, శక్తిలో చాలా ఎక్కువగా ఉంటాయి. కాని పైకి వెళ్లే కొద్దీ వాటిని తినే జీవుల సంఖ్య, వాటికి దొరికే శక్తి రెండూ తగ్గుతూ వస్తాయి. అయితే
ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఒకటుంది. ఒక జీవి ఇంకో జీవిని తిన్నప్పుడు దానిలోని శక్తి 100% బదిలీ అవ్వదు. సగటున కేవలం 10% మాత్రమే, జస్ట్ 10% మాత్రమే నెక్స్ట్ లెవెల్కు వెళ్తుంది. మరి మిగిలిన 90% అదంతా వేడి రూపంలో వృథా అయిపోతుంది. అందుకే పిరమిడ్లో పైకి వెళ్లే కొద్దీ శక్తి తగ్గిపోతుంది. అందుకే ఆహారపు గొలుసులు కూడా మరీ పొడవుగా ఉండవు. కాని నిజ జీవితంలో ప్రకృతి ఇంత సింపుల్గా ఒకే లైన్లో ఉండదు కదా. ఒక జింకను పులి మాత్రమే తినాలని రూల్ లేదు, చిరుత కూడా తినొచ్చు. ఒక నక్క కుందేల్నే కాదు, చిన్న పక్షులను కూడా తినొచ్చు. ఇలా చాలా ఆహారపు గొలుసులు ఒకదానితో ఒకటి అల్లుకుపోయుంటాయి. ఈ చిక్కుముడినే ఆహార జాలకం లేదా ఫుడ్ వెబ్ అని పిలుస్తాం. అయితే ఇంత అద్భుతంగా ఉన్న ఈ సిస్టంలోనే ఒక ప్రమాదకరమైన లోపం కూడా దాగియుంది. మనం అనుకోకుండా క్రియేట్ చేసిన లోపమది. ఏంటో అది ఇప్పుడు చూద్దాం. మనం పంటల మీద వాడే కొన్ని పురుగుమందులున్నాయి కదా, అవి మట్టిలోగాని నీటిలోగాని సులభంగా విచ్ఛిన్నమవ్వవు, అక్కడే ఉండిపోతాయి. అవి ఎప్పుడైతే ఆహారపు గొలుసులోకి ఎంటర్ అవుతాయో అప్పుడు అసలు సమస్య మొదలవుతుంది. ఫుడ్ చైన్లో స్టెప్ బై స్టెప్ పైకి వెళ్లే కొద్దీ ఈ విష రసాయనాల కాన్సంట్రేషన్ పెరుగుతూ పోతుంది. దీనినే జైవిక వృద్ధీకరణ లేదా బయోమాగ్నిఫికేషన్ అంటారు. ఇది ఎలా పనిచేస్తుందో ఒక్కసారి చూడండి. నీటిలో కొద్దిగా ఉన్న రసాయనం దాన్ని పీల్చుకున్న పాచిలోకి వెళ్తుంది. ఆ పాచిని తినే చిన్న చేప ఒంట్లో ఆ రసాయనం పేరుకుపోతుంది. ఇక అలాంటి 100 చిన్న చేపల్ని తినే ఒక పెద్ద చేపలో దాని గాఢత 100 రెట్లు ఎక్కువవుతుంది. చివరికి ఆ పెద్ద చేపల్ని మనుషులు తిన్నప్పుడు ఆ విష రసాయనాల అత్యధిక మోతాదు ఎక్కడికి చేరుతుంది? మన శరీరాల్లోకే. ఈ రసాయనాలే కాదు, మన కార్యకలాపాలు పర్యావరణ వ్యవస్థలను ఇంకెన్ని విధాలుగా దెబ్బతీస్తున్నాయో అలాంటివి మరో 2 చూద్దాం. మన భూమికి ఒక న్యాచురల్ సన్స్క్రీన్ ఉంది, అదే ఓజోన్ పొర. ఇది సూర్యున్నుంచొచ్చే డేంజరస్ అల్ట్రావైలెట్ కిరణాల నుంచి మనల్ని కాపాడుతుంది. కానీ ఒకప్పుడు మనం ఫ్రిడ్జ్లు, ఏసీలలో వాడిన క్లోరోఫ్లోరో కార్బన్లు అంటే సిఎఫ్సీలు ఈ కవచానికి చిల్లులు పెట్టేశాయి. దాని ఫలితమే స్కిన్ క్యాన్సర్ లాంటి వ్యాధులు పెరిగిపోవడం. ఇక మనం రోజూ పడేసే చెత్త, అదో పెద్ద సమస్య. ఇందులో 2 రకాలున్నాయి. ఒకటి జీవవిచ్ఛిన్నమయ్యేవి, అంటే కూరగాయల తొక్కల్లాంటివి. అవి కొద్ది రోజుల్లోనే మట్టిలో కలిసిపోతాయి, ప్రాబ్లం లేదు. కాని రెండో రకముంది, ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు. ఇవి జీవవిచ్ఛిన్నం కానివి. ఇవి 100,000 సంవత్సరాలైనా సరే భూమిలో అలాగే ఉండిపోయి నేలని, నీటిని కలుషితం చేస్తూనే ఉంటాయి. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు చూశాం కదా. వీటన్నింటినీ కలిపి చూస్తే అసలు మన బాధ్యత ఏంటనేది ఒకసారి ఆలోచిద్దాం. మనం నేర్చుకున్నదేంటంటే, ప్రకృతి అనేది జీవులకి, నిర్జీవ వస్తువులకి మధ్య ఉన్న ఒక చాలా సున్నితమైన బ్యాలెన్స్. ఈ బ్యాలెన్స్లో శక్తి ప్రవహిస్తుంది, పోషకాలు రీసైకిల్ అవుతాయి, అంతా పర్ఫెక్ట్గా నడుస్తుంది. కాని మన పనులు, కాలుష్యం, చెత్త, రసాయనాలు ఇవన్నీ బ్యాలెన్స్ను దెబ్బతీస్తున్నాయి. మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క విషయం, ఈ ప్రకృతి అనే వెబ్లో మనం చేసే ప్రతి చిన్న పనికి కూడా ఒక పెద్ద ప్రభావం ఉంటుంది. చివరిగా ఒక ప్రశ్న. మనం ఈ ప్రకృతి అనే పెద్ద వెబ్లో బయటివాళ్లం కాదు, మనం కూడా అందులో ఒక భాగమే అని తెలుసుకున్న తర్వాత మరి మనం జీవించే విధానాన్ని ఎలా మార్చుకోవాలి? ఇది మనందరం మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న.